ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? వాక్యము చదువుకుందాము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1వ చరణం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా అంటున్నాడు. నా బలమా అంటే మనం బలహీనులమనే కదా. యెహోవాను బట్టి బలం తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ఏమని తెచ్చుకుంటున్నాడంటే నా బలము యెహోవాదే. మన బలం ఎంతకాలం ఉంటుందమ్మా? మన బలం పొద్దుడు తింటే సాయంత్రానికి కూడా నిలబడదు. మన బలంతో ఏదీ చేయలేవు. మన బలం వల్ల మనకి ఏ లాభము రాదు. కానీ మన బలహీనతను చూడకుండా ఆయన బలమును చూస్తే మనము బలవంతులం అంటున్నాడు. అందుకనే యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒకవేళ నా తల్లి నువ్వు బలహీనమైపోయావా? బలహీనమైన సమస్యల్లో కూరుకుపోయావా? బలహీనతల చేత నలిగిపోతున్నావా? యెహోవా వైపుకు చూడమంటున్నాడు. యెహోవా నీ బలహీనతలోనే బలమును నేను అనుగ్రహిస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనురాలువని నీ బంధువులు నిన్ను పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే నీకు సహాయం చేయాలి, నువ్వేం పని చేస్తావో. ఒకవేళ నువ్వు ప్రేమిస్తున్నావా వారిని, నాకు ఏదో ఒక సహాయం వాళ్ళ వల్ల దొరుకుతుందని, వాళ్ళ వల్ల నాకు ఏదో ఒక లాభం దొరుకుతుందని ప్రేమిస్తున్నావా? కాదు తల్లి నీతో మాట్లాడుతున్నారు ఏంటో తెలుసా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా పరిస్థితి మారదు, కానీ నా బలము యెహోవాయే అని ఆయన్ని ప్రేమించటం మొదలు పెట్టాక స్థితిగతి మార్చబడింది. నీ పరిస్థితి, నా పరిస్థితి మార్చబడాలంటే ఆయన బలాన్ని వెతకాలి, ఆయన్ని ప్రేమించాలి. మరి ప్రేమిద్దామా నా తల్లి? ప్రేమిద్దామా నా చెల్లి? చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో నా బలము బలహీనమైనది, నేను ఒప్పుకుంటున్నాను. నిన్ను బట్టి బలము పొందుకుని నిన్ను ప్రేమించే మనసు, పూర్ణ మనసు నాకు దయచేసి ఆ ప్రేమలో సాక్షిగా నిలబడటానికి నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.